మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఒక అద్భుతమైనటువంటి పని చేశారు. అంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, అమలవుతుందా అసలు అనుకున్నటువంటి స్టేజిలో 7,832 కోట్ల రూపాయలు, ఇది 7,832 మంది బ్యాంక్ అకౌంట్లలో 7,832 మంది బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేశారు. ఏంటయ్యా అంటే టాపర్స్ ఎవరైతే వివిధ జిల్లాల్లో వివిధ స్కూళ్ళలో టాపర్స్ ఉంటారో, ఇంటర్మీడియట్లో 12th లెక్క అనమాట, అక్కడ ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ టాపర్లు ఉంటారో ఓవరాల్గా వాళ్ళకి ఇది ఇస్తానని ప్రకటించారు. ఇది స్కూటర్లు ఇస్తామని. ఇప్పుడు ఆ స్కూటర్లు ఇచ్చారు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 20 లక్షల మంది ఆడపిల్లలు ఈ పథకం కింద అర్హులయ్యారు. 61 కోట్ల రూపాయలు దీనికోసం, ఇదే 20 లక్షల గర్ల్స్ స్టూడెంట్స్, 7,832 మంది క్లాస్ 12 స్టూడెంట్స్లో టాపర్స్కి ఏమో బైక్లు ఇచ్చారు. అదే కాకుండా 61 కోట్ల రూపాయలు శానిటరీ ప్యాడ్స్కి ఆడపిల్లలకి ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున 20 లక్షల మంది ఆడపిల్లలకి డబ్బులు వేశారు. తద్వారా వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ కొనుక్కునేందుకు. అంటే ఓవరాల్గా గ్రౌండ్ లెవెల్ సమస్యని సాల్వ్ చేసే దిశగా అడుగులు వేశారు.